ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత బేబీ అనేది ఇంప్లాంట్ అవ్వడానికి ఏమైనా టిప్స్ చెప్తారా మేడం అని అడుగుతారు. దీని గురించి తెలుసుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, వైజాగ్ బ్రాంచ్. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత బేబీ మన బాడీలో అతుక్కోవాలి అంటే ఎవ్రీ కేర్, అంటే మెడికేషన్స్తో కేర్, ఫుడ్, లిక్విడ్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఫాలో యువర్ డాక్టర్. మీ డాక్టర్ ఏదైతే అడ్వైస్ చేశారో అది తూచా తప్పకుండా ఫాలో అవ్వండి. డాక్టర్ అడ్వైస్లో మెయిన్ ఉండేది ఏంటంటే డైట్ చెప్తారు, ఏ డైట్ తీసుకోవాలి అని చెప్పేసి. జనరల్లీ డైట్లో ఎక్కువ ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం అనేది మంచిదన్నమాట. ఈ ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం ద్వారా లాట్ ఆఫ్ వైటమిన్స్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సెకండ్, నాన్ వెజ్ తీసుకోవచ్చు అని చాలా కామన్గా క్వశ్చన్స్ అడుగుతారు. నాన్ వెజ్ అలవాటు ఉంది అంటే తీసుకోవచ్చు, బట్ ఎక్కువ మసాలాలు, కారం అట్లాంటివి వేసుకోకుండా తీసుకుంటే అనేది బెటర్. సో మెడిసిన్స్ అనేవి బాగా పనిచేస్తాయి కాబట్టి ఇన్ కేస్ వాళ్ళు ఇవన్నీ తీసుకుని వామిటింగ్స్ అయినట్లయితే పేషెంట్కి ఇచ్చిన మెడికేషన్స్ అన్ని వామిటింగ్లో బయటకు వచ్చేస్తాయి కాబట్టి నాన్ వెజ్ అవాయిడ్ చేయమనే కండిషన్స్ కూడా ఉంటాయన్నమాట. వీటితో పాటు పేషెంట్స్ మెయిన్గా తీసుకోవాల్సింది ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవాలి. లిక్విడ్స్ అనేవి మన బాడీలో డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది అండ్ అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ఆఫ్ ది యూట్రస్ కూడా మెయింటైన్ చేస్తుంది. లిక్విడ్స్ అంటే వాటర్ రూపంలో అయినా ఏమైనా సరే, లైక్ బటర్ మిల్క్, కోకోనట్ వాటర్, ఖర్జూరం నీళ్ళు కానీ ఏ టైప్ ఆఫ్ లిక్విడ్స్ అన్నా తీసుకోవచ్చు. మినిమం 3 లీటర్స్ ఆఫ్ వాటర్, మ్యాక్సిమం 4 లీటర్స్ ఆఫ్ వాటర్ దాకా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. మేడం ఏమైనా ఎక్సర్సైజ్ చేయొచ్చా అని అడుగుతారు. పోస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది అందరి పేషెంట్కి రెస్ట్ ఏమీ రిక్వైర్మెంట్ అనేది ఉండదు. అయితే అట్లీస్ట్ ఒక 48 hours దాకా కొంచెం రెస్ట్లో ఉండవని పేషెంట్కి అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు అడిగే ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, మేడం వెస్ట్రన్ టాయిలెట్ అన్నా పర్వాలేదు, ఇండియన్ టాయిలెట్ అన్నా పర్లేదు, మనకి ప్రీవియస్గా ఏదైతే అలవాటు ఉంటుందో సేమ్ వాడుకోవడం ద్వారా మనకి ఏమి ఇబ్బంది రాదు. లోపలికి వేసిన ఎంబ్రియో అనేది కిందకు జారటం అనేది ఏమీ జరగదు. అది మనం యూజ్ చేసే టాయిలెట్ మీద ఏమీ ఆధారపడదు అనమాట. సో మెయిన్ ఏంటంటే ఫుడ్ అండ్ లిక్విడ్స్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ అంటే ఈ టైంలో ఎక్సర్సైజ్ అనేది మేము అవాయిడ్ చేయమని చెప్తాము. ఇంట్లో చిన్న చిన్న పనులు అనేది చేసుకోవచ్చు. బరువులు ఎత్తే పనులు అట్లాంటివన్నీ చేయకోకుండా ఉండటం అనేది మంచిదన్నమాట. వీటన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ స్ట్రెస్ అనేది తీసుకోకూడదు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ రిజల్ట్ అనేది సో మెనీ ఫ్యాక్టర్స్ పైన ఆధారపడుతుంటుంది, ఇంక్లూడింగ్ స్ట్రెస్ లెవెల్స్. స్ట్రెస్ ఏదైతే ఉందో, స్ట్రెస్ హార్మోన్ ఎక్కువైనప్పుడు ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ మన బాడీలో తగ్గు అవుతుంది. ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ మన బాడీలో చాలా ఇంపార్టెంట్ హార్మోన్. ఆ హార్మోన్ ఉంటేనే ప్రెగ్నెన్సీ అనేది అతుక్కుంటుంది అనమాట. సో వెన్ మీ స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకుంటారో, ఏదైతే స్ట్రెస్ హార్మోన్ ఉత్పత్తి అనేది జరుగుతుందో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ తగ్గుతుంది. దాని మూలంగా ఇంప్లాంటేషన్ అనేది జరగకుండా ఉండే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్ట్రెస్ కంట్రోల్. ఈ టైంలో మీరు చేసుకోవాల్సింది ఏంటంటే స్ట్రెస్ కంట్రోల్ చేయడానికి ఏమైనా లైట్ మ్యూజిక్ వినడం కానీ, ఏదైనా స్పిరిచువల్ బుక్స్ చదువుకోవడం కానీ, స్లీప్ ప్యాటర్న్స్ మంచిగా ఉంచుకోవడం అండ్ బయట ఫుడ్ తినకుండా ఇంట్లో చేసిన పదార్థాలు తీసుకోవడం, ఇవన్నీ చిన్నగా కనిపించినా సరే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది రావడానికి ఎంతో తోడ్పడతాయి. ఇవి ఫాలో అవడం ద్వారా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ వర్స్.